నంద్యాల పట్టణంలోని నూనెపల్లి వంతెన కింద రైలు పట్టాలపై తరచూ గేదెలు సంచరిస్తుండడాన్ని గుర్తించిన రైల్వే అధికారులు పట్టాలు దాటకుండా గేట్ వేశారు. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రజలు అటు ఇటు రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ మండలాల నుండి నంద్యాలకు వచ్చేవారు నూనెపల్లి సెంటర్ వద్ద బస్సు దిగి పట్టాలు దాటుకుని పట్టణంలోనికి వస్తుంటారు. ప్రస్తుతం రైల్వే అధికారులు పట్టాలు దాటేందుకు వీల్లేకుండా దారి మూసివేశారు. ఇటువైపు వారు అటు నుండి వైపు పట్టణంలోకి రావాలంటే సుమారు కిలోమీటర్ చుట్టూ తిరగాల్సి రావాల్సి వస్తుంది. దీనివల్ల ఎక్కువ సమయం పడుతోందని చాలా మంది దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన గేట్లపై ఎక్కి దిగుతున్నారు. వృద్ధ మహిళలు కూడా గేటు దాటేందుకు పాటలు పడుతున్నారు. అదేవిధంగా ఎంపీ శబరి ఎన్నికల ముందు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందని, ఇంతవరకు అమలు కాలేదని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జ్ ఎక్కి దిగాలంటే కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంది. దానివల్ల కింద దిగడానికి చాలా సౌకర్యం చేయవద్దిగా కోరుతున్నాం. చాలా ఊర్ల నుంచి ఇక్కడ ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారు. ఇక్కడ పల్లెలో కోవిలగుడ్డ కానీ ఆర్లగడ్డ కానీ మొత్తం సరౌండింగ్ మొత్తం ఇక్కడ నుంచి దిగిపోతున్నారు. ఎక్కిపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని మంచి పోనీ కూడా లేదు. దీని శబరి మేడం ఏమో చేస్తానని చెప్పింది, అండర్ గ్రౌండ్ చేపిస్తాను. ఇంతవరకు దాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. అది మేడం ముందు చేస్తాను, ముందు ఫస్ట్ ఇదే చేస్తానని చెప్పింది మేడం. ఇంతవరకు దాన్ని ఏం పట్టించుకోవడం లేదు. మేడం ఇబ్బంది ఉందా? కొంచెం ఇబ్బందిగానే ఉంది. రావడానికి పోవడానికి చాలా కష్టంగా ఉంది ఆడళ్ళకి. ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు, చాలా ఇబ్బంది.